ఒక కప్పు మీల్ మేకర్ ని వేడి నీళ్ళల్లో వేసుకుని స్క్వీజ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క వేసి వాటిని కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పుడు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసి వాటిని బాగా ఎర్రగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చెంచాడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఎర్రగా మగ్గించు. ఒక మిక్సర్ జార్ లో బాగా పండిన 3 టమాటాలు, ఒక కప్పుడు జీడిపప్పు మరియు ఒక చెంచాడు సారపప్పు వేసి మెత్తని పేస్ట్ గా చేసి పక్కన ఎర్రగా వేగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఒక చెంచాడు ధనియాలు, జీలకర్ర పొడి, ఒక చెంచాడు గరం మసాలా, ఒక చెంచాడు ఎర్రకారం మరియు ఒక చెంచాడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ వేసి మూత పెట్టి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు మగ్గించుకోండి. ఒక కప్పుడు వేడి నీళ్లు పోసుకుని ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసి మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకుని కొద్దిగా షుగరు, ఒక చెంచాడు నెయ్యి, కొద్దిగా కసూరి మేతి, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే మీల్ మేకర్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.